రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానానైతే అడిగినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా లేదా బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. రైట్ హీరో దగ్గుబాటి రానా విచారణ అయితే ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంతని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ వంటివి ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేశారా అని రానానైతే అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్ లో జమ చేశారా లేదా బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. రైట్ ఈడీ ఎంక్వైరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు హీరో రానా ఈడీ విచారణ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే విచారణను ముగించుకొని హీరో రానా ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో రానాను విచారించడం జరిగింది. ఆయన విచారణకు హాజరయ్యేటప్పుడే తను చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయో, రీసెంట్ గా జరిగినటువంటి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి తను చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి ఆధారాలు మొత్తాన్ని కూడా డాక్యుమెంట్స్ తీసుకొని ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే
గతంలో రాణా తను ప్రస్తుతం హీరోగా అనేక రకాల ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా ప్రమోషన్ చేసినట్లు కూడా ఈడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. గతంలో ఆయన ముఖ్యంగా ఆన్లైన్ లో పేకాడటానికి వీలుగా ఉన్నటువంటి జంగిల్ రమ్మీ అనేటువంటి యాప్ ను తను ప్రమోట్ చేయడం జరిగింది. తను ఇండివిజువల్ గా ప్రమోట్ చేయడంతో పాటు గతంలో ఈడీ విచారణకు హాజరైనటువంటి మరొక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి ఆయన యొక్క యాడ్ లో పాల్గొన్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఇవాళ జరిగినటువంటి విచారణలో రాణా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. మొత్తం ఎంతకాలం పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం జరిగింది, అసలు గేమింగ్ యాప్ అలాగే బెట్టింగ్ యాప్ అనేటువంటి రెండు తారతమ్యాలను తెలుసుకునే ప్రమోషన్ చేశారా, లేకపోతే రెండు వేరు అనుకున్నారా, లేదా రెండు ఒకటే అనుకుని ప్రమోషన్ చేశారా అనేది ప్రస్తుతం ఈడీ అధికారులు అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. అయితే ఈ జంగిల్ రమ్మీ అనే యాప్ అనేది దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి యాప్ కాబట్టి అసలు దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరు, దీనిని ఈ యాప్ ను ప్రమోట్ చేయాలని చెప్పి ఎవరు తనను ఆశ్రయించారు, ఎన్ని సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ను కుదుర్చుకున్నారనేటువంటి విషయాలన్నింటినీ కూడా రాణా దగ్గర నుంచి ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఆయన తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గతంలో రాణాతో పాటు అనేక మంది ఈ యాప్ ను ప్రమోట్ చేయగా ఇందులో తను తీసుకున్నటువంటి లావాదేవీలు చేసినటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే యాప్ ను ప్రమోట్ చేసిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎక్కడ జంగిల్ రమ్మీ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి తనకు ₹1 కూడా దక్కలేదు, తను ఎటువంటి ఒక అమౌంట్ అనేది తీసుకోలేదు అనేటువంటి ఆధారాలను ఈడీ అధికారుల దగ్గర ఉంచారు. ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేశారు. ఇప్పుడు అదే యాప్ ను ఇద్దరు కలిసి ప్రమోట్ చేశారు కాబట్టి మరి అసలు రాణా అందులో ఎంత అమౌంట్ తీసుకున్నాడు అనే దాని మీద కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి కూడా ప్రశ్నించారు. మొత్తం 4 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే ఈ యొక్క విచారణలో అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మాత్రమే చూపించడం జరిగింది హీరో రాణా. ఇక రాణాతో పాటు ఎల్లుండు అంటే 13వ తారీఖున మంచు లక్ష్మిని విచారించబోతున్నారు. ఇదే బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె మీద ఈసీఐఆర్ నమోదై ఉంది కాబట్టి దాదాపు 29 మంది మీద ఈసీఐఆర్ నమోదు చేశారు. ఎప్పుడైతే ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్, మరోవైపున సైబరాబాద్ లో ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన తర్వాత ఈ 29 మందిలో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కువగా సంపాదించినటువంటి నటులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మొత్తంలో వసూళ్లు చేస్తూ సాధారణంగానే రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటూ యాడ్స్ వైద్యంగా కావచ్చు, లేకపోతే ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి నటులు ఎవరైనా ఆరా తీసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళలో మొదటగా ఈ నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈడీ అధికారులు. ఎందుకంటే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళందరినీ కూడా వరుసగా విచారణలకు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ విచారణలకు పిలుస్తున్నటువంటి నటులు కూడా అటు విజయ్ దేవరకొండ, అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజు, మరోవైపున మంచు లక్ష్మి, ఇప్పుడు హీరో రాణా, ఈ నలుగురు కూడా ప్రస్తుతం ఎక్కువ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళే. అటు యాడ్ల పరంగా కావచ్చు, లేకపోతే ఇతర ఏ ప్రకటనలు చేసినా కూడా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగి ఉంటాయనే ఉద్దేశంతో ఈడీ అధికారులు వీళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతోంది. ఇప్పుడు హీరో రాణాను సైతం 4 గంటల పాటు విచారించింది. అయితే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి అసలు ఏ రకంగా ఆదాయాన్ని సంపాదించడం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించారు, దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కూడా ఐడెంటిఫై అయింది. కాబట్టి ఈ 29 మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తూ ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్ల యొక్క వివరాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటి మీద 4 గంటల పాటు విచారించిన తర్వాత రాణాను ఈడీ అధికారులు పంపించివేయడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ రత్న. రైట్, ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ తాజా సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతలు మంత్రిని కలిశారు. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించారు. నిర్మాతలు వస్తామన్నారు, రమ్మన్నారు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. అటు టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతం చేశారు. టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కొనసాగిస్తున్నారు. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేశారు. నిర్మాతలు చెప్పిన పర్సంటేజీ విధానాన్ని అంగీకరించబోమని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి ఫిలిం ఫెడరేషన్ వెళ్తామన్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ సాగర్ రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రొడ్యూసర్స్ భేటీ కావడం జరిగింది. ప్రధానంగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తాజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. ఈ సమావేశం కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా సినీ కార్మికులు ఏవైతే గత వారం రోజులుగా కూడా ఏవైతే పోరుబాట పట్టారో ప్రధానంగా వాళ్లకు వేతనాల పెంపు విషయంలో ఈ యొక్క చర్చ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యొక్క సమావేశంలో ఇటు ప్రొడ్యూసర్ తో పాటు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, హోమ్ సెక్రటరీ రవిగుప్తా, అదేవిధంగా ఇతర నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రధానంగా 30% వేతనాల పెంపు అనేది గత కొద్ది రోజులుగా కూడా సినీ కార్మికులు వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ యొక్క పెంపును ఖచ్చితంగా నిర్మాతలు పెంచాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా 3 సంవత్సరాల పాటు కూడా ఈ పెంపు అనేది లేదు. సో మాకు చట్ట ప్రకారం ఉన్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి 30% పెంపు ఏదైతే ఉందో ఆ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. 30% కూడా ఒకేసారి పెంపు కాకుండా సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలకు కలిపి 30% 3 సంవత్సరాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి కూడా నిన్న సినీ కార్మికులు అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వారి ప్రతిపాదనలకు ఇప్పటికే ఇటు నిర్మాతలతో జరిగిన ఒక దఫా చర్చలు విఫలం కావడం జరిగింది. నిర్మాతలు దీనికి ససేమిరా అంటా ఉన్నారు. 1000 రూపాయల లోపు ఎవరికైతే 2000 లోపు వేతనాలు ఉన్నాయో వారికి పెంచుతాం, కానీ ఇప్పటికే 4-5 వేలు వేతనాలు తీసుకుంటున్నారు ప్రతిరోజు చొప్పున. సో వారికి వేతనాల పెంపు అంటే ఇప్పుడు పెంచే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రొడ్యూసర్స్ మాట్లాడుతా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా సైడ్ కుదర్చడానికి సెక్రటేరియట్ కి పంచాయతీ చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం చర్చలు నడుస్తా ఉన్నాయి. సో ఈ చర్చల తర్వాత ఇప్పటికైనా సినీ కార్మికులకు ఏదైతే వేతనాల పెంపు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నటువంటి మొత్తంలో పెంపుకు నిర్మాతలు అంగీకరిస్తారా, లేదంటే నిర్మాతలు చెప్తా ఉన్నటువంటి ఏదైతే పెంపుకు ఇటు సినీ కార్మికులు అంగీకరిస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో ఏదేమైనప్పటికీ చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. చర్చల తర్వాత ఒక అవుట్కమ్ వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ చర్చలు పూర్తయితేనే కానీ సో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే లేదు. అవన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఖచ్చితంగా చర్చలు ఫలిస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతా ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, అజెండా అంశాలు, పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, బోర్డు, కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, అజెండా అంశాలు, పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్, బోర్డు, కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై చర్చించినట్లు సమాచారం.
రైట్ సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ప్రధానంగా కీలక అంశాలు ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలనేది ఢిల్లీ వేదికగా కూడా 3 రోజుల పాటు ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ అంశం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి త్వరలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కావాలి. ఆ మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాలు, సూచనలు సేకరించిన అనంతరం పార్టీతో పాటుగానే కీలకమైనటువంటి పెద్దల నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలో ఇప్పటి వరకు పార్టీ తీసుకున్నటువంటి విధంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన తర్వాత బీజేపీ నొక్కి పెడుతున్నటువంటి అంశాన్ని జనంలోకి తీసుకువెళ్ళేటటువంటి అంశం కావచ్చు. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎన్నికలకు వెళ్ళాలా, హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనేటటువంటి డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ అయ్యి కీలకంగా గంటన్నర పాటు చర్చించడం జరిగింది. అయితే ఈ నెల 16, 17వ తేదీల్లో పిఏసి సమావేశం కండక్ట్ చేయాలి. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజును పిఏసి సమావేశం ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ పిఏసి సమావేశంలో కీలకమైనటువంటి పార్టీ పెద్దలతో పాటుగానే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతల అభిప్రాయాలను, పార్టీ పెద్దల సూచనలు తీసుకున్న అనంతరం స్థానిక సంస్థలు నిర్వహించాలి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కృషిని జనంలోకి తీసుకువెళ్తూనే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒకవైపు ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసింది, ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో కూడా కీలకమైనటువంటి బిల్లులు, 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో కూడా అటు విద్యా ఉపాధి అవకాశాల్లో 42% బీసీలకు అవకాశం కల్పిస్తూ, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం వద్దనే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా దానిపైన తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. మరోవైపు త్వరలో రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైనటువంటి గెలుపు వ్యూహాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. 18 డివిజన్లకు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలను నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో అటు కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో గెలుచుకున్న మాదిరిగానే వ్యూహరచన చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలనేటటువంటి వ్యూహరచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ సీఎంతో మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. మరో అంశం, కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను స్థానిక సంస్థల ఎన్నికలలోగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంలోకి తీసుకువెళ్ళేటటువంటి అంశం పైన కూడా చర్చించాలి అనేటటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తూ ఉంది. కీలకమైనటువంటి అంశాలు వీటన్నిటి పైన చర్చ జరిగినటువంటి అంశాలుగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు అటు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, మరోవైపు పలు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, అదేవిధంగా వివిధ బోర్డుల యొక్క డైరెక్టర్ల పదవుల నియామకానికి సంబంధించి ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నట్లు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భర్తీ జరగలేదు. కాబట్టి అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ముఖ్య నేతలు కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన త్వరితగతిన ఈ యొక్క
పదవుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కాకపోతే నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకనే పెండింగ్ లో ఉంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ యొక్క నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తే గనక అంతర్గతంగా పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలను సాధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా మెరుగైన ఫలితాలు రావడానికి కృషి చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారికే ఈ యొక్క నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలనేటటువంటి యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రధానంగా ఈ 4 అంశాల మీద ఇవాళ సీఎం పిసిసి చీఫ్ ఇరువురు కలిసి భేటీ అయి ఈ యొక్క కీలక సమావేశంలో కూడా దాదాపు గంటన్నర పాటు చర్చించడం జరిగింది. అయితే ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఎప్పటికప్పుడు జనాలకు చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత వెనకంజలో పడింది. పార్టీ పరంగా మరింత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా సీఎం భావించినట్లు ఆయన అభిప్రాయం వ్యక్తపరిచినట్లు సమాచారం అంతా ఉంది. వీటన్నిటిపైన కూడా త్వరలో కార్యాచరణ రూపొందించుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి చేరుస్తూనే ఇటీవల అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా పెద్ద ఎత్తున ఇంటింటికి ప్రచారం చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైనటువంటి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బలంగా ఉన్నటువంటి నేత పైన కూడా సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు అధిష్టానంతో కూడా సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ అనుకూలంగా ప్రజాబలం ఉన్నటువంటి నేతను చివరి క్షణంలో ప్రకటించాలి అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందస్తుగానే ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి నేతలు కలిసికట్టుగా పనిచేయకపోవచ్చు అనేటటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో కూడా నేతలందరూ కలిసికట్టుగా ఎవరికి టికెట్ దక్కినా కలిసికట్టుగా పనిచేసేటటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. మరోవైపు అక్కడ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసినటువంటి నేతలకు నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు కల్పిస్తామనేటటువంటి హామీ కూడా ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క పిఐసి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో ఒక రోజును ఖరారు చేయబోతా ఉన్నారు. ఈ పిఐసి సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంగా ఉండబోతా ఉంది. ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలే పార్టీ పరంగా కావచ్చు అటు కీలకమైనటువంటి రోల్ పోషిస్తాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల అంశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కీలక నిర్ణయాలు కూడా ఇందులో పిఐసి సమావేశంలో తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో సమస్యలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగుడిని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగ బాధితుడు రాజా గంగారాం గత కొన్నేళ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే కలెక్టర్ వస్తున్నారని అక్కడి నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు సిబ్బంది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రజావాణిలో సమస్యలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగుడిని కానిస్టేబుల్ ఈడ్చుకెళ్లారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగ బాధితుడు రాజా గంగారాం గత కొన్నేళ్లుగా ఇంటి సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే కలెక్టర్ వస్తున్నారని అక్కడి నుంచి పక్కకు ఈడ్చుకెళ్లారు సిబ్బంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రవీందర్ అందిస్తారు. రవీందర్. అయితే జైత్యాల్ ప్రజావాణిలో ఒక అమానీయ ఘటన చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ప్రజావాణి సమస్య తెలుసుకోవడానికి వచ్చిన దివ్యాంగుడైన ఒకవైపు మల్లాపూర్ మండలము ముత్యంపేటకు చెందిన
రాజ గంగారాం అతను ఆ కలెక్టర్ కు అతని సమస్య చెప్పుకుందామని కూడా రావడం జరిగింది. అయితే కలెక్టర్ ప్రజావానికి రాకముందే అక్కడికి ఆ గంగారాం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన సమయంలో అక్కడ ఒక కానిస్టేబుల్ అతన్ని ఒకవైపు దారుణంగా ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్లి పడవేసినట్టుగా ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. గత కొన్ని రోజుల నుంచి అతని భూమికి సంబంధించిన విషయంలో అతను ప్రభుత్వం సంబంధించిన అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి ప్రజావాణిలో చెప్పుకోవడానికి రావడం జరిగింది. కానీ అక్కడ ఉన్న అధికారులు అదే విధంగా ఒక కానిస్టేబుల్ కూడా అతన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ బయట పడవేసిన పరిస్థితి చెప్పవచ్చు. కలెక్టర్ వస్తున్న సమయంలో కూడా అతన్ని చూస్తూ చూడనట్టుగా ఒకవైపు వివరించి లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. జిల్లా కలెక్టర్ గా ఉన్నారు కాబట్టి అక్కడ అతని ముంగట ఘటన జరుగుతుంది. అయినా కానీ అక్కడ ఖాళీ అడిగి లోపలికి వెళ్తున్న పరిస్థితులు ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. అతని సమస్యను అడిగి తెలుసుకొని దాన్ని తీర్చే దిశగా వెళ్ళవలసిన అధికారులు ఒకవైపు దాన్ని పట్టించుకోకుండా మరీ నీచంగా ఒకవైపు అతన్ని బయటకు వచ్చి అక్కడ పడవేసిన ఘటన కూడా చోటు చేసుకోవడంతో అక్కడ ప్రజావానికి వచ్చిన వారందరూ కూడా బిత్తరిపోయిన పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఆ అధికారులు వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఉన్నారనుకుంటే కానీ వాళ్ళను ఈడ్చుకొని బయట పడేసే దానికి కూడా అధికారులు లెక్కలు చేయట్లేదని లేదని కోణంలో కూడా అక్కడ ఉన్న వారు కొంతమంది చాలా వరకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.